చిన్నారులారా, మన దగ్గర ఎన్ని బొమ్మలు, ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటిని సురక్షితంగా ఉంచకపోతే అవి ఎక్కువ రోజులు ఉండవు. మనకోసం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. రాము బొమ్మలతో ఆడి వాటిని నేలమీదే వదిలేస్తాడు. ఒక కారు బొమ్మ కాలి కింద పడిపోతుంది. చూడండి, బొమ్మలను నేలపై వదిలేస్తే అవి విరిగిపోతాయి, లేక మనకే గాయమవుతుంది. సీత ఆడిన తర్వాత బొమ్మలను ఒక బాక్స్లో వేసి మూసేస్తుంది. ఎంత బాగుంది కదా. ఆడిన తర్వాత ఆట బొమ్మలను టాయ్ బాక్స్లో పెట్టేస్తే అవి ఎప్పటికీ కొత్తగా ఉంటాయి. ఒక పిల్లాడు పుస్తకంపై నీళ్లు చల్లి పేజీలు చించేస్తాడు. అలా చేస్తే పుస్తకం చెడిపోతుంది. పుస్తకాలు మనకు జ్ఞాననిస్తాయి. వాటిని మనం స్నేహితుల్లా చూసుకోవాలి. పుస్తకాన్ని చదివి నెమ్మదిగా మూసి ర్యాక్లో పెడుతుంది. వా, ఎంత మంచి అలవాటు. పుస్తకం చదివి పూర్తయ్యాక తిరిగి ర్యాక్లో పెట్టేస్తే అది ఎల్లప్పుడూ మనకోసం సిద్ధంగా ఉంటుంది. ఆట బొమ్మలు, పుస్తకాలు మనం జాగ్రత్తగా ఉంచితే అవి ఎప్పుడూ మనకు ఆనందనిస్తాయి. చిన్నారులారా, బాధ్యత అంటే ఇదే, మన దగ్గర ఉన్న వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం. ఇప్పటి నుంచి మీరందరూ ఆడిన బొమ్మలను టాయ్ బాక్స్లో పెట్టండి. చదివిన పుస్తకాలను ర్యాక్లో పెట్టండి. అప్పుడు మీరు నిజమైన బాధ్యత గల పిల్లలు అవుతారు.